అండి వరంగల్ నుంచి సుకన్య రాస్తున్నారు. శివలింగం ఆకార విశిష్టత ఏమిటి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. మనం ఆరాధించే దేవతా రూపాలలో ఒక్క శివుడికి మాత్రమే 2 రకాల రూపాలు ఉన్నాయి. ఇప్పుడు విష్ణుమూర్తికి కానీ రాముడో కృష్ణుడో వెంకటేశ్వరుడో గణపతో మనం ఏ పేరు పెట్టుకున్నా ఒకటే రూపం. ఒక్క శివుడికి మాత్రమే మనకు కనపడుతున్న ఆకారంతో ఈ నెలవంక జటాజూటం సర్పభూషణాలు త్రిశూలం చేతపట్టి డమరకం చేతపట్టి ఉన్న రూపం, ఇది కాకుండా ఏమీ లేకుండా కేవలం లింగాకారంగా ఉన్న రూపం. 2 రూపాలు ఉన్నాయి. దీన్ని వ్యాసమహర్షి ఏం చెప్పారంటే సకలా రూపం నిష్కళా రూపం అన్నారు. సకళ అంటే అన్ని కళలతో కూడిన రూపం, నిష్కళ అంటే ఏ కళలు లేని రూపం. అంటే ఏ కళలు లేని అంటే ఏమీ లేని తత్వమే అన్నీ ఉన్నదిగా వస్తుంది ప్రపంచంలోకి. ఏమీ లేని దాంట్లో నుంచి అన్నీ వస్తున్నాయి. అంటే ఏమీ లేవు, ఎందుకు లేవు అంటే ఉన్నట్లు కనపడుతున్నాయి అంతే, నిజానికి ఏమీ లేవు. ఈ సత్యాన్ని చెప్పడానికి శివుడికి 2 రూపాలు కనిపిస్తున్నాయి. ఈ సత్యాన్ని తెలియచేసేవాడు శివుడు. అందువలన ఆయన లయకారకుడు అన్నారు. లయమైనప్పుడు ఏం లేవు కదా. లేవంటే ఎక్కడికి పోయాయి? లయమైపోవడం అంటే నశించిపోవడం కాదు, లయమైపోవడం అంటే కరిగిపోవడం, లీనమైపోవడం అని అర్థం అన్నమాట. ఓ గ్లాసుడు నీళ్లలో చిటికెడు ఉప్పు వేస్తే కొంతసేపటి తర్వాత ఉప్పు నీరు ఉంటుంది, కానీ ఉప్పు నీరు వేరువేరుగా ఉండదు. ఉప్పు నశించిపోయిందా? లేదు, నీటిలో కరిగిపోయింది. లయం కావడం అంటే కూడా అంతే. అవసరమైనప్పుడు మళ్ళీ వ్యక్తం అవుతుందన్నమాట. వ్యక్తమైనప్పుడు సకల రూపం, లోపల దాచుకున్నప్పుడు నిష్కళా రూపం. ఈ నిష్కళా రూపానికి ప్రతీక శివలింగం. శివలింగంలో ఆకారంలో మరో ప్రత్యేకత ఏమిటంటే శివలింగం అంటే గుండ్రంగా ఇలా ఉంటుంది. మామూలుగా నిటారుగా నిలువుగా కానీ అడ్డంగా కానీ ఒక రేఖ గీస్తే ఇక్కడి నుంచి ప్రారంభించి ఇక్కడికి, పైనుంచి కిందికి, కింది నుంచి పైకి అనుకుంటాం. గుండ్రంగా ఉన్నది ఎక్కడ ప్రారంభమైందో మనకు తెలియదు. వృత్తాకారంగా ఉన్నదానికి ఏది ప్రారంభ బిందువో తెలియదు. ఈ అనంతమైన సృష్టికి ప్రారంభ బిందువు ఏదో తెలియని ఒక మహత్తత్వానికి ప్రతీకగా శివలింగం అలా ఉంటుంది. అందుకని వ్యాసమహర్షి ఏమన్నారంటే లీయతే గమ్యతే యత్ర. అలాగే మరో సందర్భంలో లీనత్వాత్ గమనత్వాత్ లింగమిత్ ఇతి ఈర్యతే లింగమిత్ అభిధీయతే. 2 లక్షణాలు ఉన్నాయి లింగానికి, ఒకటి లీయతే, ఒకటి గమ్యతే. అంటే ఎందులో అన్నీ లీనమవుతున్నాయో, ఎందులో నుంచి మళ్ళీ అన్నీ వస్తున్నాయో అది లింగం అన్నారు. అందువల్లే మానవ శరీరానికి కూడా లింగం అనే పేరు ఉంది. లింగము అంటే శరీరము అని ఒక అర్థం. అందువల్ల రూపం లేని శక్తి రూపాన్ని పొందాలి అంటే, అందులో శక్తి ఒక రూపాన్ని పొందాలంటే ఒక శరీరం కావాలి. శక్తి తానుగా పనిచేయదు, ఓ శరీరంలోకి వస్తేనే పనిచేస్తుంది. అందువల్ల లింగము అంటే శక్తి, లోపల ఉన్న శక్తి లింగమే, పైన ఉన్న ఆకారము లింగమే. అందువల్ల శివలింగం ఆకారంలో విశిష్టత ఏమిటి అంటే సృష్టి మొత్తానికి అది ప్రతీక. సృష్టి లోపల ప్రతి అణువులో దాగి ఉన్న శక్తికి కూడా ప్రతీక, అంతటా నిండి ఉన్నది అనే తత్వానికి కూడా ప్రతీక. అందువల్లనే శివలింగం మొదలెక్కడుంది, పైన ఎక్కడుంది అనే బ్రహ్మ విష్ణువులు ప్రయత్నం చేసి కూడా హంసరూపంలో బ్రహ్మదేవుడు బాగా పైదాకా వెళ్ళి ఆ ఎక్కడి దాకా వెళ్ళిందో తెలుసుకోలేకపోయాడని, వరాహ రూపాన్ని ధరించి విష్ణుమూర్తి భూమిని తవ్వుకుంటూ వెళ్ళి లింగం ఎక్కడి నుంచి ప్రారంభమైంది అంటే చెప్పలేకపోయాడని, ఆపాతాళ నభస్థలాంత భువన బ్రహ్మాండం ఆవిస్ఫురత్ అనే మాట అందుకోసం వచ్చింది. అందువల్ల అంతటా నిండి ఉన్న శక్తికి ప్రతీక శివలింగమని, ఆ ఆకారాన్ని ఆ భావంతో మనం గమనించాలని మన పెద్దలు చెప్తున్నారు.